హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మిగతా జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ నేను గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, అదేవిధంగా బాపట్ల జిల్లాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పటికే చేయడం జరిగింది. లాస్ట్ వీడియో అదే అనమాట. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే చూడొచ్చు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇంకా వచ్చాయి. వాటికి సంబంధించి కూడా నేను వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ లోపు మిగతా వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలు అయితే తెలియజేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ది కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జనవరి 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారన్నమాట. మొత్తంగా 66 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్రెండ్స్, వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఓపెన్లో భర్తీ చేసేటటువంటి పోస్టులు 49 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి 17 పోస్టులని రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఆ పోస్టులకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు లేనట్లయితే, ఏమన్నా పోస్టులు మిగిలినట్లయితే కనుక ఓపెన్లోనే ఆ ఉద్యోగం మిగిలేటటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తారు. మొత్తంగా 66 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కనుక 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 33,637 రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుందండి. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేసి ఇచ్చారనమాట. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల వివరాలను మాత్రమే చెప్తున్నా. డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కేటాయించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్న డీటెయిల్స్ అయితే చెప్పలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల వివరాలు అయితే చెప్తున్నాను. ఆ పోస్టులకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. 100 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 700 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.krishnadccb.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.